Hello guys, welcome back to my YouTube channel. This is the part 2 of Pondicherry series. మనమైతే ఇప్పుడు కురుక్సందు హాస్టల్లో ఉన్నాం. వీళ్ళైతే మనతో పాటు మన రూమ్మేట్స్. పొద్దున్నే ఏం లేకోవాలని లేచాను. మన వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారంటే మన లోకల్ జర్నలిజం గురించి. మనోడిదైతే బెల్జియం. మనోడు విన్న ప్రకారం మన ఇండియన్ న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియా గురించి కొంచెం బ్యాడ్గా చెప్పారు. కానీ నేను రియల్గా చూస్తే చాలా బాగుంది అని మనోడు చెప్పుకొస్తున్నాడు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి బీచెస్ గురించి ఇంకా అట్లానే నైట్ లైఫ్ గురించి ఉండబోతుంది. అందులో భాగంగానే మనం ఈ బీచ్కి వచ్చాం. దీని పేరైతే ప్యారడైస్ బీచ్. నేను వచ్చింది ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం లెస్ క్రౌడెడ్గా చాలా ప్రశాంతంగా ఉంది. లాస్ట్ వీడియోలో నేనైతే కొన్ని బగ్స్ అయితే కనిపెట్టాను. కొంచెం మైక్కి సరిగ్గా లేకపోవటం, ఇంకా వీడియో కూడా ఫుల్ సైజ్ జూమ్ అవ్వకపోవటం, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఫిక్స్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చేలా ఉండటం కోసం డే బై డే నా వీడియోస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం కోసం కష్టపడతాను. మీరు నా కోసం చేయాల్సిందల్లా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మనం ఈ బోర్డులో ప్రైసెస్ కనపడుతున్నాయి, చూసుకొని మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మనకి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కావాలంటే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేసుకోవడం కోసం. మనం ఈరోజు అయితే బీచెస్ అండ్ నైట్ లైఫ్ కవర్ చేసుకొని మన ఇక్కడ ఉన్న కురుక్సందు కాకుండా వేరే హాస్టల్కి అయితే వెళ్తాం. అదైతే ఆరోవిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఆరోవిల్లీలో అయితే ఉండబోతున్నాయి. ఈ ప్యారడైస్ బీచ్ని అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇంకా మనమైతే బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఆఫ్ సీజన్ కావడంతో జనాలు కూడా పెద్దగా లేరు. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనపడే బీచ్ షాక్స్ అన్నీ కూడా నైట్ కోసం రెడీ అవుతున్నాయి. నైట్ అయితే ఫుల్గా పార్టీస్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇంత సైలెంట్గా కనపడే బీచ్ నైట్ అయితే ఫుల్ డిఫరెంట్గా మారిపోతుంది ఈ పార్టీస్తో, బీచ్ షాక్స్తో. ఇప్పుడే మీకు సౌండ్స్ వినపడుతున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంతకంటే చూడటానికి ఏం లేదు. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం మన సెకండరీ డెస్టినేషన్. చూడటానికి వ్యూస్ అయితే అద్దరిపోయాయి, చాలా బాగున్నాయి. మీరు చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. మనమైతే సెకండ్ బీచ్ సెరెనిటీ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్ అంతా కూడా రాక్స్తో మంచి మంచి వ్యూస్తో అద్దరిపోతుంది. అందరూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చివర్లో అయితే పిక్స్ కానీ అన్నీ తీసుకుంటున్నారు. ఒకసారి ఓవరాల్ వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో బీచ్. ఇదైతే మనకి ఆరోవిల్లీలో ఉంది, పాండిచెర్రీకి 12 కిలోమీటర్స్ దూరంలో. నేనైతే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడం కోసం ఒక 2 వీలర్ రెంట్కి తీసుకున్నాను. దానితోనే ఇవన్నీ కవర్ చేస్తున్నాను. అదే బెస్ట్ అనిపించింది నాకైతే. అయితే ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుదాం. ఇందాక మనం స్కూటీ రెంట్కి తీసుకున్నామని చెప్పాను కదండి, అదే ఇది. నాకైతే 350 పడింది. అండ్ ఇదైతే నాకు లైసెన్స్ లేదు బేసిక్గా. నేను మా ఫ్రెండ్ మీద తీసుకున్నాం. వాడికైతే ఈరోజు వర్క్ ఉంది, వర్క్ చేసుకున్నాడు. ఇంకా నేను ఫ్రీ కదా అని చెప్పేసి అది తీసుకొని ఫుల్గా తిరిగేసింది. కోర్స్ పాండిచెర్రీలో ర్యాపిడో అవైలబుల్ ఉంటుంది, కానీ మనకి సిటీస్లో వైట్ టౌన్ ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటుంది. ఆరోవిల్లీ ఇట్లా అవుట్స్కట్స్ రావాలంటే మనకి అసలు ర్యాపిడోస్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో బెస్ట్ ఆప్షన్ అయితే స్కూటీ రెంట్కి తీసుకోండి. నాకైతే 350 పడింది. మా ఫ్రెండ్ నేను షేరింగ్ మీద తీసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మనతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ప్రైసెస్ చాలా తక్కువ. ఇక్కడైతే 94 to 96 per లీటర్ ఉంది. మనకైతే 108 to 109 ఉంది. యూనియన్ టెరిటరీ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అడ్వాంటేజెస్ అయితే మనకు ఉంటాయి ఈ పాండిచెర్రీలో. మనమైతే
మనమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇదైతే ఆరోవిల్లీ బీచ్. ఇక్కడైతే మనకి లోకల్ షాప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా అన్ని దిక్కుతాయి. లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా మనమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం. ఇదైతే రాక్ బీచ్. చూడండి చూడటానికి ఎంత బాగుందో. ఇదైతే పాండిచ్చేరిలో మెయిన్ బీచ్. చూడటానికి చాలా బాగుంటుంది. బీచ్ అంతా రాక్స్తో ఇంకా బ్రిడ్జెస్తో చాలా బాగుంటుంది. ఈ బీచ్లో మీకు కనబడే బ్రిడ్జ్ అయితే కూలిపోవటానికి తొందరలో చాలా డేంజరస్గా ఉంటుంది. సో మన ఈ పార్ట్లో బీచెస్ అయితే అన్నీ కవర్ అయిపోయినాయి. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకా కవర్ చేయబోయేది నైట్ లైఫ్. పాండిచ్చేరిలో నైట్ లైఫ్ అంటే పబ్స్ అండ్ వైట్ టౌన్ స్ట్రీట్స్ అవైతే చూడటానికి చాలా బాగుంటాయి. ఫ్రెంచ్ కాలనీతో ఆ వైట్ టౌన్ అనేది ఏదైతే ఉందో అందులో మొత్తం ఫ్రెంచ్ హౌసెస్ ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. సేమ్ లైక్ గోవాలో కూడా ఉంటుంది పోర్చుగల్ హౌసెస్. అట్లానే ఇది కొంచెం డిఫరెంట్గా, కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది గోవాతో కంపేర్ చేస్తే. మనమైతే ఆరోవిల్లీ నుంచి పాండిచ్చేరి మెయిన్ స్ట్రీట్స్కి అయితే వచ్చేసాం. సో ఏ పోలీస్ కంట పడకుండా చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర లైసెన్స్ కూడా లేదు. ఇది ఫ్రెండ్ లైసెన్స్ మీద తీసుకుంది కాబట్టి. ఇక్కడ నుండి అయితే మన ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి హౌసెస్ కానీ అన్నీ అద్దరిపోతాయి స్ట్రీట్స్ అయితే. కనపడే బిల్డింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ వైట్ టౌన్ ఈ లైన్లోనే మనకి పాండిచ్చేరిలో ఉన్న ఫేమస్ పబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనపడేది అయితే ఇక్కడ ఉన్న వాటిలో ఫేమస్ పబ్. ఇక్కడ ఆఫ్ సీజన్లోనే ఎంత బాగుందంటే ఇంక సీజన్లో ఎంత బాగుంటుందో మీరు ఊహించుకోండి. ఇది యూనియన్ టెరిటరీ అవడంతో అడుగడుక్కి మనకైతే వైన్ షాప్స్ అయితే కనపడతాయి. సో ఈ మెయిన్ స్ట్రీట్స్ అవడంతో మనమైతే బైక్ను పక్కన పార్క్ చేస్తాం. నడుచుకుంటూ ఈ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో కవర్ చేద్దాం. ఇదైతే వైట్ టౌన్లో మెయిన్ ఏరియా. చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్టార్ బక్స్ కెఫే కూడా ఉంది. సో బుక్స్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడైతే ప్రతి చోట షాప్స్ ఉంటాయి, కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ స్టార్ బక్స్ థీమ్ చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడ హౌసెస్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మనం బైక్ తీసుకొని బ్యాక్ టు ఆరోవిల్లీ వెళ్ళిపోదాం. ఈ గూగుల్ మ్యాప్స్ చూడండి, షార్ట్ రూట్ అని చెప్పి 8 రూట్ తెచ్చింది. అసలు ఇక్కడ ఒక్క లైట్ లేదు, ఏం లేదు. కిలోమీటర్కి ఓ పర్సన్ కనపడుతున్నారు. మా ఊరైనా బెస్ట్ కదరా, ఒక లైట్స్ అయినా ఉంటాయి, అట్లీస్ట్ స్ట్రీట్ లైట్స్ అయినా. ఇక్కడైతే లాస్ట్ 6 కిలోమీటర్స్ నుంచి సిచ్యువేషన్ అయితే సేమ్ రూట్స్, లైట్స్ ఉండవు ఏముండవు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చేప్పుడు కొంచెం రూట్స్ చూసుకోండి. మనమైతే అడవి నుండి కొంచెం సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుండి మనకి ఆరోవిల్లీ రూట్ స్టార్ట్ అవుతుంది. అందరూ పాండిచ్చేరి అంటే వైట్ టౌన్ ఇంకా సిటీ లైఫ్ అనుకుంటారు, కానీ అసలు మెయిన్ పాండిచ్చేరి అందాలన్నీ కూడా ఈ ఆరోవిల్లీలోనే ఉంటాయి. ఇక్కడ ఉండే గోల్డెన్ గ్లోబ్ కానీ ఇంకా ఇక్కడ ఉండే హాస్టల్స్ కానీ అన్నీ వింటేజ్ థీమ్తో చూడటానికి చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదండి, ఆరోవిల్లీ అనేది సిటీకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ 12 కిలోమీటర్స్ నుండి ఇక్కడ దాకా రావడానికి గల కారణాలు ఏంటంటే ఆరోవిల్లీ సిటీ అండ్ ఆల్సో ఇక్కడ ఉండే హాస్టల్. ఈ హాస్టల్ ఇంత దూరం మనం వచ్చిన దానికి వర్త్ అని అనిపించింది, అంత బాగుంటుంది. ట్రైన్ ట్రావెలర్ హాస్టల్ వింటేజ్ థీమ్తో చూడటానికి చాలా బాగుంటుంది. ఇలాంటి యూనిక్ హాస్టల్స్లో మనం స్టే చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా నైట్ టైం అవడంతో మనకి సిటీ పెద్దగా కనపడట్లేదు. రేపొద్దున మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో మనమైతే మన ట్రైన్ ట్రావెలర్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడటానికి ఓ చిన్న కెఫే లాంటిది ఒకటి ఉంది. మనమైతే ఈ హాస్టల్ని booking.comలో బుక్ చేసాం. మనకైతే ఇది 300 పర్ డే పడింది. మనకైతే చాలా చీప్ ప్రైస్కి ఓ మంచి హాస్టల్ అయితే వచ్చింది. ఈ కనపడేది ట్రైన్ ట్రావెలర్ హాస్టల్. మీకు లోనికి వెళ్ళి కొంచెం చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇతను యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అసలు ఈ హాస్టల్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ పార్ట్లో ఈ హాస్టల్ గురించి ఇంకా మంచిగా చెప్తాను. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.